హైదరాబాద్లోని మంత్రి కొండా సురేఖ ఇంటి వద్ద అర్ధరాత్రి హైడ్రామా కొనసాగింది. మంత్రి మాజీ ఓఎస్డీ సుమంత్ అక్కడే ఉన్నారన్న సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అయితే వారిని మంత్రి కుమార్తె సుస్మిత అడ్డుకున్నటువంటి విజువల్స్ కూడా మనం చూసాం. ఆ తర్వాత ఆవిడ పెట్టినటువంటి సెల్ఫీ వీడియో కూడా మనం చూసాం. ఈ పరిణామాలన్నిటి తర్వాత కొండా మురళి మాట్లాడినటువంటి వీడియో కూడా మనం చూసాం. అసలు ఏం జరుగుతోంది ఏంటి అనేది, ఏం జరగబోతుంది అనేది కూడా ఉత్కంఠగా మారింది. అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి ద్వారా తెలుసుకుందాం. రైట్, గుడ్ మార్నింగ్ స్వామి. కొండా దంపతుల రచ్చ చర్చ ఎంతవరకు వెళ్తుందనేదే ఒక కీ పాయింట్ గా మారుతుంది. ఫస్ట్ చిన్న చిన్న విషయాలకు సంబంధించి నాగార్జున వాళ్ళకి సంబంధించి ఏదైనా చిన్న చిన్న కామెంట్స్ పాస్ చేయడం, ఆ తర్వాత క్షమాపణ చెప్పడం, అక్కడి నుంచి స్టార్ట్ అయినటువంటి వివాదం ఇప్పుడు ఇది కాస్త ప్రభుత్వానికి ప్రభుత్వమైనటువంటి మంత్రులకి వారి కింద మారిపోయినటువంటి కండిషన్ మనకి క్లియర్ కట్ గా కనిపిస్తోంది. అదేవిధంగా ఏదైతే మొన్నటి వరకు మేడారం టెండర్ కి సంబంధించి కూడా వివాదం నడిచిందో అది ఆర్ఎండ్బి శాఖకు అప్పగించింది సర్కార్. ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఆశ ఇప్పుడు కొండా సురేఖ వ్యవహారం ప్రభుత్వంలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రీసెంట్ గా మేడారం సమర్థ సామాన సాధక జాతరకు సంబంధించి టెంపుల్ రెన్యువేషన్ యొక్క పనులన్నీ కూడా ఇటు పొంగులేటి సుధాకర్ రెడ్డి మనసులోకి ఇప్పించుకోవడంతో కూడా మొదలైనటువంటి వివాదం కాస్త ఇప్పుడు చిలికి గానివాడలా మారి ప్రభుత్వం పైన ఉన్నటువంటి కీలక అంశాల పైన ఖచ్చితంగా మరుతుంది. ఇప్పటికీ నిన్న కొండా సురేఖ దగ్గర ఓఎస్డీగా పనిచేసే సుమంత్ ని ఒకవైపు సుమంత్ ని ప్రభుత్వం టర్మినేట్ చేసే వరకు వెళ్ళింది. దీంతో పరిస్థితి కాస్త ప్రేరేపైన తను డెక్కన్ సిమెంట్ ప్రతినిధుల్ని తుపాకు పెట్టి బెదిరించారని చెప్పేసి ఎక్స్ట్రాక్షన్ కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది. దీంతో రాత్రి వారి ఇంటికి వెళ్ళినటువంటి టాస్క్ ఫోర్స్ పోలీసులు ఒకవైపు ఆయన అనుమతి తీసుకోవడం కోసం ప్రయత్నం చేశారు. దీంతో కొండా సురేఖ కూతురు సుస్మిత పటేల్ వారిని అడ్డుకొని మా ఇంటికి ఎందుకు వచ్చారు, మా తల్లిని అరెస్ట్ చేస్తారని చెప్పేసి ఆమె ఏకంగా ఎదురుదాడి చేయడం, ఒకవైపు ఇదంతా కూడా రెడ్లంతా కలిసి బీసీ మంత్రిని ఒకవైపు అనగదొక్కాలే చూస్తున్నారని చెప్పేసి కూడా మాట్లాడడం అంతా కూడా ఇప్పుడు ఒకసారి చర్చనీయాంశంగా మారింది. దీంతో గత కొద్ది కాలంగా కొండా సురేఖకు ఒకవైపు పొంగులేటి సుధాకర్ రెడ్డికి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మధ్య తలెత్తినటువంటి ఈ వ్యవహారం కాస్త ఇప్పుడు ఆ మేడారం పనుల్లో భాగంగా ఇప్పుడు ఆమె డిపార్ట్మెంట్ చేయాల్సిన పనుల్ని ఆర్ఎండ్బి శాఖకు ఇచ్చే వరకు వెళ్ళింది. ఒకవైపు 90 రోజుల వ్యవధి ఉంది ఇంకా మేడారం జాతర పనులు చేయడం కోసం. 90 రోజుల వ్యవధిలో పనులు పూర్తి చేసే అనుభవం ఉన్నటువంటి కంపెనీలకు ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి సూచించినట్టుగా తెలుస్తుంది. దీంతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి మనసులో టెండర్ దక్కించుకొని పనులు మొదలు పెట్టారు. ప్రభుత్వం నుంచి బిల్లులు ఆలస్యమైనప్పుడు కూడా కొద్ది కాలం ఆగి పనులు చేసి తొందరగా కంప్లీట్ చేసినటువంటి వ్యక్తులకు ఇది ఇవ్వాలని చెప్పేసి భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. అందుకోసమే ఇప్పుడు ఆ పనుల్ని సీఎస్ ఇమీడియట్ గా ప్రభుత్వం ఆర్డర్ ద్వారా దేవాదాయ శాఖ నుంచి ఆర్ఎండ్బి శాఖకు బదిలీ చేశారు. ఇప్పుడు ఒక్కసారిగా నిన్న ముఖ్యమంత్రి నిన్న వరంగల్కి వెళ్ళినప్పుడు కూడా కొండా సురేఖ అక్కడికి వెళ్ళలేదు. మొన్న సమక్క సాధక జాతర పనులకు సంబంధించి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీతక్క పనుల సమీక్ష కార్యక్రమాన్ని కూడా ఇప్పుడు కొండా సురేఖ హాజరు కాలేదు. మొత్తానికైతే ఈ కొండా సురేఖ వ్యవహారం అనేది కూడా ప్రభుత్వంలో కొంత చర్చనీయాంశంగా మారింది. బీసీ మంత్రుల్ని రెడ్డి మంత్రులు తొక్కేస్తున్నారు, పనిగట్టుకొని ఇలాంటి వివాదాలు సృష్టించి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వంలో 42% బీసీల రిజర్వేషన్ కి ఇవ్వకపోవడంతో బీసీల్లో ఉన్నటువంటి నిరాశ కావచ్చు, కోపం కావచ్చు. ఇప్పుడు మళ్ళీ సుస్మిత చేస్తున్న కామెంట్స్ ఇంకాస్త ప్రభుత్వానికి నెగిటివ్ అయ్యే ఛాన్స్ లేదనుకోవచ్చా? రెడ్లంతా కలిసి బీసీ మంత్రిని ఎఫెక్ట్ చేస్తున్నారు, మాకు పదవులు డబ్బులు ప్రాధాన్యం కాదు, మేము మీకోసం ఉంటున్నాం, మాకు అండగా ఉండండి అంటూ వారు సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. అది ప్రభుత్వానికి అగ్నెస్ట్ కాదనుకోవచ్చా? ఇది ప్రభుత్వానికి ఇప్పుడు జూబ్లీస్ బై ఎలక్షన్స్ తో ప్రభుత్వం లోకల్ బాడీ ఎలక్షన్స్ కి బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి చెప్తున్న ఈ తరుణంలో ఇలాంటి పరిణామాలు ప్రభుత్వానికి చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన పక్కనటువంటి కోటరీ అంతా కూడా ఇలా చేస్తుందని చెప్పేసి కూడా కొండా సురేఖ ఆరోపిస్తున్నారు. తన పిఎస్ సుమంత్ ఏదైతే చేశారో దానికి సంబంధించినటువంటి విషయంలో రోహిత్ రెడ్డి పిలిపించి మాట్లాడారు. మేము ఎక్కడ కూడా అందులో ఇన్వాల్వ్ కాలేదు, కానీ ఆయన వదిలేసి మా పిఏ పైన ఏదైనా కేసు పెడతారు, మా పిఎన్ తొలగించే విషయం కూడా మాకు చెప్పకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, సిఎస్ తోటి ఆర్డర్లు ఇప్పించడం సరికాదని చెప్పేసి కూడా వారు ఒకవైపు దీనికి సంబంధించి ఆరోపణలు చేస్తారు. మొత్తానికైతే ఈ వ్యవహారం కాస్త కొద్ది కాలంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి కొంత ఇబ్బందికరంగా ఉంది. గత గతంలో కూడా ఈ కాంగ్రెస్ పార్టీ వరంగల్ నేతలంతా కూడా వీరి మీద కాంప్లైంట్ చేసేంత వరకు వెళ్ళింది. దీంతో ఒకవైపు కొండా సురేఖ చెప్తాడు ఏం జరుగుతుందని చెప్పి అందరూ ఎదురు చూస్తే ఈ రోజు క్యాబినెట్ సమావేశం ఉంది. క్యాబినెట్ సమావేశానికి కొండా సురేఖ వస్తుందా రాదా, వస్తే ఏం జరుగుతుందనేది కూడా ఇప్పుడు చూడాల్సి ఉన్నది. రైట్ స్వామి, థాంక్స్ ఫర్ ది అప్డేట్.